హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, నేను నిన్న టెలిగ్రామ్ ఛానల్లో చెప్పినట్టుగా టార్గెట్స్ అయితే అస్సలు ఇవ్వట్లేదు. ఈరోజు చాలామంది ఆస్పిరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అస్సలు బాగాలేదు, కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు, చాలా డైలమాలో ఉన్నారు. సో మనం ఫస్ట్ ఈ ఫేజ్ని క్రాస్ కావాలి, ఫస్ట్ దీన్ని క్రాస్ చేయాలి. అన్లెస్ ఆర్ అంటిల్ మనకు ఒక అఫీషియల్ నోటీస్ ఆర్ డిక్లరేషన్ వచ్చేంత వరకు మనకు ఒక క్లారిటీ అనేది రావట్లేదు. సో ముందు మనం ఈ స్టేట్ ఆఫ్ మైండ్ నుండి బయటికి రావాలి, దాని తర్వాతనే బుక్లు ఓపెన్ చేయాలి. బిలీవ్ మీ గైస్, నేను కూడా బుక్స్ ఓపెన్ చేస్తున్నా, మార్నింగ్ లేస్తున్నా, కానీ నా వల్ల అవ్వట్లేదు. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, ఫోకస్డ్గా చదవట్లేదు. నేను చదువుతున్నా, బట్ ఏదో ఒక టైంలో మళ్ళీ ఒక మెసేజ్ రావడమో, నోటిఫికేషన్ రావడమో, లేదా న్యూస్ రావడమో, అయ్యో పోస్ట్పోన్ అవుతుందట అని చెప్పి, ఇవన్నీ మొత్తం మన ఏదైతే మనం చదువుతున్నామో, ఎంత ఫోకస్డ్గా పెడుతున్నామో, ఇవన్నిటిని డిస్ట్రాక్షన్స్ అవుతున్నాయి. సో నాలాగే చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామంది టెలిగ్రామ్ గ్రూప్లో నాకు మెసేజెస్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం పర్సనల్గా కూడా మెసేజెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు, ఫినాన్షియల్ సిచ్యుయేషన్స్ని షేర్ చేసుకుంటున్నారు. నాకు మస్తు బాధ అయింది నిజంగా. ప్రతి ఒక్క పేద విద్యార్థి సఫర్ అవుతున్నారు. మనం ఓటే ఒక్కసారి వేసి మోసపోయినాం, ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవ్వద్దు అని గవర్నమెంట్నే చేంజ్ చేసినాం. అట్లా చేంజ్ చేసినా కూడా అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితుల్లో చేంజెస్ అస్సలు లేవు. సో ఎంత కష్టపడుతున్నాం, ఇంత రాత్రి పగలు కష్టపడుతున్నాం. మన పేదింటి వాళ్ళ స్టేటస్ ఎట్లా ఉంటుంది, ఫినాన్షియల్ సెక్యూరిటీలు ఎట్లా ఉంటాయి, అసలు ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు. మనం మాత్రమే సఫర్ అవుతున్నాము. వాళ్ళు ఒక్కొక్కరు మెసేజెస్ చూస్తే నిజంగా నేను కూడా అదే ఫేజ్లో ఉన్నా కదా, నేను కూడా దాంట్లో ఉన్నా అని చెప్పి ఫుల్ బాధ అయింది. నిజం చెప్తున్నా. మనం గవర్నమెంట్ జాబ్ సంపాదించినా కూడా వర్క్ చేసేది మీ గవర్నమెంట్ కిందనే కదా, ఈ గవర్నమెంట్ చేతుల మీదగానే కదా. మనకి ఏది ఉన్నా కూడా ఒక స్టేట్ డెవలప్మెంట్ అయింది అంటే పేరు వచ్చేది, గొప్పలు పొగిడేది, స్టేటస్ వచ్చేది వీళ్ళకే కదా, సీఎంకే వస్తుంది, ఈ స్టేట్కే వస్తుంది. ఏదన్నా ర్యాంకింగ్స్ వచ్చినా, లేకపోతే దేంట్లోనే డెవలప్మెంట్ అయినా నువ్వు చేయడం వల్లనే వచ్చింది అన్నట్టు ఉంటుంది కదా. అదెందుకు అర్థం అవ్వట్లేదు? నోటిఫికేషన్ ఇస్తున్నారు అని అంటే, ప్రాపర్గా జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే ఆటోమేటిక్గా జనాలు హ్యాపీ ఉంటారు, సాటిస్ఫైడ్గా ఉంటారు. ఇది ఎందుకు అర్థం అవ్వట్లేదు? అరే, ఒక్కొక్క ఆస్పిరెంట్స్ డిమాండ్ అర్థం అవ్వట్లేదా, లేకపోతే వినిపించట్లేవా, కనిపించట్లేదా? అసలు ఇప్పుడు కనుక జాబ్ మిస్ అయితే మళ్ళీ మనం నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు జాబ్లు వేస్తారో వేరో అనేది తెలియదు. మనకి వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇన్ని డేస్ ఇన్ని ధర్నాలు, ముట్టడి చేయడాలు, ఆమరణ నిరాహార దీక్షలు ఇవన్నీ చేసినా కూడా పట్టించుకొని గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ నుండి జాబ్ క్యాలెండర్ ఇస్తారు, నెక్స్ట్ వీక్లో జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్తే నమ్మకం మాత్రం ఎక్కడి నుండి వస్తుంది? రాదు కదా జనాలకి. అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, స్పెషల్లీ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అండ్ నా టెలిగ్రామ్ గ్రూప్ మెంబర్స్ అందరికీ, ఈ టైంలో మన స్టేట్ ఆఫ్ మైండ్ని అండ్ ఈ సిచ్యువేషన్స్ జరుగుతున్న థింగ్స్తో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ ఎట్లా హ్యాండిల్ చేయాలి అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను స్టార్టింగ్ నుండి చెప్పినట్లే గవర్నమెంట్ డిసిషన్స్ ఏదైనా ఉండనివ్వండి, చదవడం మాత్రం కామన్. పోస్ట్పోన్మెంట్ అయినా కాకుండా ఎగ్జామ్ రాయడం అయితే తప్పదు కదా. సో నేను ఇంతకుముందు చెప్పిన ముచ్చట్ని ఏంటంటే, మనం తోటి విద్యార్థులందరికీ, తోటి ఆస్పిరెంట్స్కి అందరికీ, అక్కడ హైదరాబాద్లో ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మనం స్ప్లిట్ అవ్వకుండా యూనిటీతోని ఉండి వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం. రెస్ట్ గవర్నమెంట్ డిసిషన్. ఇంకా ఎంత ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే మెజారిటీ ఆస్పిరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పోస్ట్పోన్మెంటే. చూద్దాం, మనం ఒక 2-3 డేస్లో మనకి ఏం జరుగుతుంది అనేది అర్థమైపోతుంది. దాన్ని బట్టి రీస్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు మన పీడిఎఫ్లు, నోట్స్ కానివ్వండి, జిరాక్స్లు కానివ్వండి, ఇట్లాంటివి ఏమున్నా కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకుందాం. ఎట్లాగో మనకి నవంబర్లో గ్రూప్ 3 ఉంది. ఈ నోట్స్ అన్నీ అప్పుడు యూజ్ అవుతాయి కదా, వేస్ట్ అయితే కావు అసలు. ఈ ట్రామా నుండి ఫస్ట్ బయటికి రండి. ఏ స్ట్రెస్ తీసుకోకండి, మైండ్ని రిలాక్స్గా ఉంచండి. ఇంత చదివినా ఈ డైలమా ఉంటే అసలు టెలిగ్రామ్లో చెప్పినట్టుగా మనకు ఆ పెయిన్ దారుణంగా ఉంటుంది. మనం ఇంత చదివి అసలు ఇవన్నీ టెన్షన్స్ అవన్నీ ఉంటే కనుక మస్తు దారుణంగా ఉంటుంది. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి తెలిసిన ముచ్చట్నేది. సో ఈ పంచాయతీలన్నింటినీ ఒక 2-3 డేస్ పక్కకు పెట్టేసి 2-3 డేస్ని ఏ డిసిషన్ వచ్చినా కూడా ఓపిక తెచ్చుకొని కాన్ఫిడెన్స్గా మళ్ళీ చదవడం స్టార్ట్ చేద్దాం, మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. హోప్ యూ లైక్ దిస్ వీడియో.
And yeah, thank you for watching. Please do like, share, comment and subscribe to my channel. Thank you.